ప్రైజ్ ది లార్డ్. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17లో ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయెను. పాపం యొక్క శిక్ష శాపం. పాపం యొక్క శిక్ష, శాపం యొక్క శిక్ష అనేది మనిషి అనుభవించాల్సి ఉంటుంది. ఈ శాపం పోవాలంటే ఏం చేయాలండి అంటారు. నా పాపం పరిహరించబడాలంటే ఏం చేయాలంటారు. వాటన్నిటికీ శిక్షలు ఉన్నాయని అందరికీ తెలుసు. అయితే ఆ శిక్షలన్నిటి నుండి తప్పించుకోవాలంటే మనం ఎవరి యందు ఉండాలి? రోమా పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు. అది సిల్లంగి అనో, బాణామతి అనో, దురాత్మలను, చీకటి శక్తులను, అపవిత్రాత్మలని ఏవి నీకెంత మాత్రమునో హాని చేయవు. ఏవి మిమ్మల్ని ఏమీ చేయలేవు. సాతానుడు కూడా ఏం చేయలేడు. క్రీస్తునందున్నవాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయెను. గొంగళి పురుగును చూసారా? ఆ పురుగు వస్తుందంటేనే స్త్రీలు కానీ, పిల్లలు కానీ, పెద్దలు కానీ చిచ్చి అని చెప్పి దూరంగా వెళ్ళిపోతారు. ఎవరూ దాన్ని ఇష్టపడరు. అందరూ చేత అసహించుకోబడిన ఒక జీవి యందు, అందరి చేత చీకొట్టబడిన ఒక జీవి మీ ప్రాంతంలో, మీ ఊరిలో, మీ పట్టణంలో, మీ ప్రదేశంలో ఈ గొంగళి పురుగు ఎప్పుడైనా దేవుడి మీద కోపం తెచ్చుకొని, దేవుడా నన్ను ఎందుకు ఇలా పుట్టించావు, ఒక పిచ్చుకగా కానీ, ఒక కాకిగా కానీ, ఒక ఆకాశ పక్షిగా కానీ నన్ను పుట్టించకుండా అసహ్యమైన రూపంలో, అందరూ చీకొట్టే రూపంలో నన్ను తయారు చేస్తావా? ఏంటి నాయనా, నన్ను ఎందుకు ఇలా కలుగు చేసావని ఎప్పుడైనా గొంగళి పురుగు కోపం తెచ్చుకొని ఉరేసుకొని చనిపోయిందా? రైలు పట్టాల కింద పడి చనిపోయిందా? కిరోసిన్ పోసి కాల్చుకుందా? అదేమంటుందంటే ఎవరు చీ అన్నా అనవసరం. దేవుడు నాలో ఏం పెట్టాడు? జీవం పెట్టాడు. ఆ జీవంతో నేను కదులుతూనే ఉంటాను. కదిలి ఆ చెట్టు మీదకి వెళ్తాను. దేవుడు చెప్పినట్టుగా మునగాకు తింటాను. ఆ తర్వాత గూడు కట్టుకుంటాను. దేవా నన్ను మారుస్తావా లేదా? నన్ను మార్చు. ఈ పాత బతుకు నాకు వద్దు. ఈ పాత జీవితం నాకు వద్దు. నన్ను నూతన సృష్టిగా చేయని మొరపెట్టుకుంటుంది. ఒక గూట్లోనికి వెళ్ళి ఆ గూట్లో నుండి బయటికి రాదు. తను తాను బిగించేసుకుంటుంది. అంటే అది ఉపవాసం ఉందో, ప్రార్థన చేస్తుందో, దేవుని దగ్గర మొరపెట్టుకుంటుందో ఏమీ తెలియదు. కానీ కొద్ది రోజులు ధ్యానంలో ఉండిపోతుంది అది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యేసు రక్తమే జయం.